క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం కుంటుపడుతూ. ఆదివారం మాట్లాడబోతున్నటువంటి అంశం అనునాంగుడు వికలాంగుడైన వేళ. అనునాంగుడు వికలాంగుడైన వేళ. దానికి ముందు కంటిన్యూడే ఈ ప్రసంగం. కుంటుపడుద్ది అంటే గ్రామీణ ప్రాంత వాతావరణంలో ఎక్కువగా ఈ పదం అనేది ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది వాస్తవం. ఎందుకంటే మెగాసిటీలో బతుకుతున్న గ్రామీణ ప్రాంతంలో వాడబడిన ప్రాస యాస చాలా మంది మర్చిపోతుంటారు. పుట్టి పెరిగొచ్చినటువంటి వాతావరణంలో వాడుకలో ఉన్న పదాలను చాలా మంది మర్చిపోయి ఏంటిది, ఇది అర్థం ఏంటి అని అడిగే గుంపు కూడా లేకపోలేదు. కుంటుపడుతుంటే ఏంటో అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే చివరిలో అర్థమవుతుంది. ఆత్మీయ జీవితంలో పెరుగుదల అనేది చాలా అవసరం. పెరుగుదల లేదనుకోండి, ఖచ్చితంగా తరుగుదలకు దారితీస్తుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదా పెరుగుదల అనేది ఖచ్చితంగా ప్రతి వారికి అవసరం, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా. ఎందుకంటే పిల్లల దేవుడు పిల్లల ఒక సంఘంగా దేవుడు మనల్ని కూర్చాడు అంటే ఈ సంఘములో వెదజల్ల పడుతున్న మాటలు ఆత్మీయ సంగతులు. దీంట్లో ఎదుగుదల అనేది చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఇప్పుడు మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందంటే ఏదైనా కోల్పోయినప్పుడు ఖచ్చితంగా దాని వాల్యూ ఏంటో మనకు ఆ రోజున అర్థమవుతుంది. లేకపోతే అర్థమయ్యే ఛాన్స్ ఉండదు. కోల్పోకముందే గ్రహించిన దానిని బట్టి ఆలోచించటం వలన ఆత్మీయ ఎదుగుదల పెరుగుదలకి ఏ మాత్రం ధోకా అయితే ఉండదు. అందుకే డైరెక్ట్ గా బోర్డులోకి వెళ్ళగలిగితే కొరింథీ సంఘానికి రెండోసారి ఉత్తరాన్ని రాస్తున్న పౌలు వారు ఒక మంచి మాట, ఆలోచింపజేస్తున్న మాట ఏమని మాట్లాడారంటే 2వ కొరింథీ 8వ అధ్యాయము 7-8 వచనాలు. మీరంటే నేను వాక్యము చెబుతుండగా, ఆయా ప్రాంతాన్ని విజిటింగ్ చేస్తుండగా ఎవరైతే వాక్యం దగ్గరికి వచ్చి ఉన్నారో వారు, దేవుని మాటకు విలువిచ్చిన వారు క్రైస్తవులు అర్థం. మీరు అంటే అప్పటికే పౌలు గారి మాటలో ఉన్నటువంటి బలం, పౌలు గారి మాటలో ఉన్నటువంటి భయం ఆ సంఘాలు రుచి చూసి ఉన్నవి, ఆ పిల్లలకు తెలిసి ఉన్నవి. బలాన్ని రుచి చూసిన వాడికి మరొకసారి రాస్తున్న మాట. మీరు ఇప్పుడు నేటి కాలంలో మనం ప్రతి విషయములో అంటే ఆ ప్రతి విషయం ఏంటి మనం ఆయన చెప్తున్నాడు. అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీరు మా ఎడల ఉన్నటువంటి ప్రేమ యందును, మీకు మా ఎడల ప్రేమ యందును ఏలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి.
చూసుకొనుడి. ప్రతి విషయంలో అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతుంటాం కాదు, ఆయనే చెప్తున్నాడు, విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును. ప్రతి విషయం అంటే అది. విశ్వాసమందును క్రైస్తవుడు దేవుని మాటల్లో దినదినము విశ్వాస్యతలో ఎదుగుతూనే ఉండాలి. ఒక బిడ్డ స్కూల్లో ప్రతిరోజు తను వెళ్తున్నటువంటి క్లాసులో సబ్జెక్టుల్లో రాకపోకల్లో ఎదుగుతున్నాడు అని ఆ తల్లి ఆ తండ్రి గుర్తెరగాలి. అంతే. వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, స్కూల్ లోపల వాడి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందన్నది వాడి ఇంటికి వచ్చి బ్యాగ్ పెట్టినప్పుడు చెప్పచ్చు. వాడు ప్రేమగా పెడుతున్నాడా, కసిరేస్తున్నాడా, ఇసిరేస్తున్నాడా, చికాకుగా ఉన్నాడా, అలసటగా ఉన్నాడా, లేకపోతే ఇంకెలా ఉన్నాడు అన్నది వాడు పెట్టే బ్యాగ్ను బట్టి చెప్పచ్చు. చాలా మంది చూడండి, ఇలా వచ్చి ఇలా అంటాడు. సినిమా ఎఫెక్ట్లు ఎక్కువైంది బాడీకి. చదివే చదువు జ్ఞానానికి నిదర్శనం అయితే, లోక జ్ఞానానికి అది నువ్వు మొయ్యాలి కూడా. దాని తీసుకొచ్చి చాలా మంది పిల్లలు కూడా అంతే, బుక్స్ ఎక్కడ పడితే అక్కడే పడేస్తుంటారు. పెన్నులు, బుక్స్, పెన్సిళ్ళు, దాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళు ఎంత పనికి మాలి ఉందని. ఇల్లుని బట్టి ఇల్లాలు గుణం చెప్పచ్చు. అది శుభ్రంగా ఉన్నదా, అపశుభ్రంగా ఉన్నదా 100% చెప్పచ్చు. బుక్కు ఉపయోగిస్తున్న పద్ధతిని బట్టి చెప్పచ్చు. క్రైస్తవుని కూడా దేవుడు సంఘానికి వస్తున్న విధానాన్ని, వింటున్న విధానాన్ని, లేకపోతే మరొకటి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు. మీకు మాట చెప్తా. పిల్లలు చిన్నోళ్ళు సంఘానికి వెళ్తున్న వాక్యం పడుకో, ఎక్కడ దొరికితే వెళ్తున్నాం. సిస్టర్ని ఆడ కూర్చోబెడతా, ఇట్లా చూస్తే కూడా కనపడకూడదు. అసలు ఎక్కడుందో కూడా తెలియదు నాకు. అయిపోయిన తర్వాత అందరం బయటకు వచ్చేటప్పుడు అన్నా మందరం అన్నా అనుకున్నప్పుడు అప్పుడు పిల్లలు తీసుకుని వచ్చేది. అంత కాన్సన్ట్రేట్గా నీ సంఘంలో ఉండేవాడు. ప్రతి మాట ఎలా వెళుతుందో, ఎక్స్పర్ట్ అయిన కాపరి నోట మాట ఇలా వెళ్తున్నప్పుడు ట్రాక్ తప్పిందా లేదా అని ఎక్కడ నిశ్శబ్ద వాతావరణంలో నేను 2 గంటలు గడిపేవాడిని. అసలు ఎక్కడుందో కూడా తెలియదు నాకు. ప్రామిస్. ఎందుకు చెప్పండి? మిగతా గంటలన్నీ వారితో మనం మాట్లాడతాం, పిల్లలతో పంచుకుంటాం, వారితో కూడా మాట్లాడతాం. ఈ రోజున ఆత్మీయ జీవిత కుంటుపట్టడానికి కారణం మేజర్ ఇదే. దృష్టి, బాడీ ప్రజెంట్ ఉంటుంది, థాట్స్ అన్ని ఎక్కడో వెళ్ళిపోతుంటాయి. ఊరికి ఎట్లా తిరుగుతాం, ఇట్లా అంటాం. ఇంకేమొచ్చింది ఆయన ఇంకా 100 ఏళ్ళు పోయినా వాక్యం యొక్క రెఫరెన్స్ బాగా ఎవరికి తెలియదు. ఈరోజు సంఘాల్లో కాపర్లకి అవుతున్న వారు విశ్వాస జీవితంలో కోల్పోయింది ఏదో ఉందంటే ఇదే. కాన్సన్ట్రేషన్ ఎక్కడ చెప్పండి. నేను ఎన్నో సంఘాలు చూశాను, ఎన్నో సభలు చూస్తుంటా. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా చూస్తూ ఉంటారు పర్సెంట్, కానీ వాళ్ళ తెలియదు నేను చూస్తున్నట్టుగా. ఎందుకంటే కనురెప్ప అనేది ఖచ్చితంగా కెమెరాకి, బుక్కి, మీకు మధ్య రొటేట్ అవుతూనే ఉంటుంది 1.5 hours. అది పెళ్లి మర్చిపోయేట్టుగా చెబుతున్నది ఏంటి? దేవుని మాట. అంత కాన్సన్ట్రేషన్ మిస్ అయినప్పుడు ఓ పెగ్గేసుకొని పడుకుంటే అయిపోతుంది. మస్తు కొత్త బ్రాండ్లు వచ్చేది తెలంగాణ, వేసుకొని మంచిగా హ్యాపీగా పడుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మత్తులో ఇంకేం ఎక్కదు కాబట్టి ఈ ఎడబడి అదే పరిస్థితి. ఇంకెక్కడ ఎదిగే విశ్వాసములు? ఒక ఎగ్జామ్ వస్తున్నప్పుడు స్క్వాడ్ అక్కడ తెస్తే ఇలా అంటే డివాల్ అవుతుంది. మనం అక్కడ మాత్రం జాగ్రత్త. నీట్ ఎగ్జామ్ రాయాలంటే 1 minute ముందే వెళ్ళాలి. ఎంసెట్ రాయాలంటే 1 minute ముందే గేట్ అవతలే ఉండాలి. లేకపోతే 1 నిమిషం 60 సెకండ్ల వాల్యూ లేని వాడికి రేపు ఐఏఎస్కో, ఐపీఎస్కో, మిగతా సెక్షన్కు వెళ్ళాలంటే వాడికి ఏం తెలుసు? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వాడు వెళ్ళాలంటే వాడికి దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి? లేజినెస్. అనర్హుడు, అన్ఫిట్ ఎక్కడ ఉంటాడు వాడు.
మరి అంతకంటే పవిత్రమైనది తరతారు ఆత్మ నివాసం ఉండవలసినది 60 ఏళ్ళ ఈ జీవితంలో బైబిల్ మీద ఈ రోజున మనకు దృష్టి లేకుండా పోయిందంటే కారణం అన్కాన్సన్ట్రేట్. విశ్వాసం అందులో అసలు ముందు ఇదే మేజర్ పాయింట్. ఇది ఎదగాలంటే ఈ కాన్సన్ట్రేట్ మొత్తం ఉండాలి. తెలుసా మీరు, చిన్నపిల్లలు ఎక్కడ ఏడుస్తారు అని చెప్పేసి రేపు నిలబడవలసింది మనమే కాబట్టి ఆ డోర్ దగ్గర కూర్చోబెట్టాము నమ్మగాన్ని, ఇక్కడే ఉండు ఏడే మళ్ళీ వచ్చి పని లేదు. ఇంకా ఇక ఆ పిల్లగాలి కీ ఎట్టడం చర్మం స్త్రీ ఏడిపించడం ఆ తిరుగుకుంటారు ఎంతదో ఎంతో పాపం. నేనైతే ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే నేనే నిలబడాలి కనుక. ఎందుకంటే నేను నిలబడితే నాను సగంగా దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. శిశు ప్రసూతి ద్వారాకి రక్షణ. ప్రతిదీ నేను నమ్మిన చాలా ఉంటాను. దేవుడు వాక్య విషయంలో నాతో పోటీ పడాలంటే వాడు మళ్ళీ నేనే ఉండాలి. అంతటిగా ఉంటుంది నా బాడీ. ప్రతి దాంట్లో పోటీ పడను. కానీ వాక్య విషయంలో ఖచ్చితంగా నన్ను కొట్టాలంటే మరి వాడు అర్థంలో నేను నిలబడి ఉండాలి. అలా ఉంటుంది నేను ఇప్పటికే. అంతే నాకున్న సమయంలో ఖచ్చితంగా నేను బైబిల్ మీద కూర్చుంటే ఏదో ఒకటి దేవుడు ఖచ్చితంగా నాకు ఇవ్వాలని పడుతుందని కూర్చుంటాను. నిజం ప్రియమైన దేవుని పిల్ల. అందుకే నెక్స్ట్ ఆదివారం కంటిన్యూగా అదే పెట్టాను. అనురాంగుడు వికలాంగుడైన వేళ. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక విశ్వాసమందును ఉపదేశమందును విశ్వాసములో ఎదిగితేనే, దేవుడు తన రెక్కల కింద బలపరిస్తేనే, అపారమైనటువంటి గ్రంథ సంపుటి ధ్యాన కారణాలు గ్రంథ ఆలోచనకి ఇస్తేనే తప్ప ఉపదేశానికి సాధ్యమవుతుంది. ఇక జ్ఞానం అంటవా, అది లేదు. ఆల్రెడీ మన కుమారుడు ఇట్లా సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును. ఇది క్రైస్తవ సంఘంలో కనబడింది. ఇవేమి లేకపోతే నువ్వు కుంటుపట్టుకోడిగా ఉంటావు. ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు కొరింథీ సంఘం అంటేనే, కొరింథీ అంటేనే నీచమైన అర్థం. నీచమైన సంఘములో నుంచి నీతిమంతుని పిల్లలను పుట్టించాడు అంటే, వాక్యం ద్వారా పుట్టించాడంటే ఎంత కష్టపడదు చెప్పండి. ఇవాళ ప్రతి గ్రామం కొరింథీ గ్రామమే, పురాతన కొరింథీ గ్రామంలా ఉంది కాదా? చూస్తున్నాం మనం కూడా బయట. మీకు మా ఎడలున్న ప్రేమ యందును. ఇది ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయని సంఘం. ఒకనాడు ఫుల్ఫిల్ చేసిన సంఘాలు. అందుకనే మనం ఒక మంచి పాట రాసుకొని అన్ని సంఘాలను కలుపుకుంటూ వచ్చాడు. కొరింథీ సంఘాన్ని కట్టింది చూసి కథతో కట్టింది చూసి. అది ప్రతి పాటలో ఒక భావం, పౌలు గారి కష్టం, క్రీస్తు యొక్క ఉద్దేశం మిళితమై రాసే పాట అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మీకు మా ఎడలున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి. ఈ కృప యందు కూడా ఈ 4 కలిస్తే దేవుడు ఇచ్చినటువంటి కృప. అభివృద్ధి పొందుతున్నారు మనకి మనమే చూసుకోవాలి. చూసుకోకపోతే కుంటుపడుద్ది, పనికి వెళ్ళకపోతే మస్తర్ పడదు. కరెక్ట్. రోజు పని మానేసి అనుకోండి, పర్లేదు 10 ఏళ్ళ మంది జాగ్రత్తలు అంటారండి. బుధవారం రాలా, ఏందయ్యా సెలవు తప్పించాను 4 రోజులు. నువ్వు బుధవారం రాలేదు కదరా, అదేంటి 10 ఏళ్ళ మంది చేస్తున్నాయా, ఏ రోజు ఆ రోజేనా. అది ఇది కూడా అంతే కదా. కనుక కృప విషయంలో అభివృద్ధి అంటే ఈ పై విషయాలు మొత్తం రంగరిస్తే వచ్చిన రసం కృప అయితే అందుట్లో 2 రకాలు. అభివృద్ధి, కృప విషయంలో అభివృద్ధి. ఎలా కృప విషయంలో అభివృద్ధి పొందుతున్నట్టు చూసుకోండి అంటే మనం చూసుకోవాలి. కృప విషయంలో అభివృద్ధి ఎట్లా ఉంటుంది డిసైడ్ చేస్తే 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి రక్షణ కొరకైన విశ్వాసం. కృప కావాలంటే రక్షణ కొరకైనటువంటి విశ్వాసం. 2 రక్షింపబడిన మిగతా జీవితాభివృద్ధి కొరకైన ఆత్మీయ జీవితాభివృద్ధి కొరకైన విశ్వాసం. రక్షణ కొరకు విశ్వాసం. నేను రక్షింపబడాలి అంటే నాకు విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే కాలాలను బట్టి క్రైస్తవ జీవితం ప్రయాణం చేయాలి.
మేఘ సందేశం మన పాలన శోభాబు కోరు గాలిలో అని దాసనారాయణ ఎన్నికలేదు. అది ఎంత బాగుంటుందంటే జీవిత సత్యం అనిపిస్తుంటుంది. అక్కడ ఒక కవి మనసులో ఏముందంటే జీవిత ప్రయాణం ఎలా ఉంటుందో వెనకాల పిక్చరైజేషన్ చేయించి మరీ చూపిస్తున్నాడు. పాట తగ్గట్టుగా పిక్చరైజేషన్ ఉంటుంది వెనకాల. దేవుడు కూడా ప్రకృతిలో నీకు ఏం కావాలో తన మాటను బట్టి జీవితం వెనకాల స్క్రీన్ ప్లే చూపిస్తూ ఉంటాడు. అదే రక్షణ కొరకైన విశ్వాసం. ఇప్పుడు నేను రక్షింపబడాలి, నేను విశ్వాసంగా ఉండాలన్నా, రక్షణకు రావాలన్నా నేను చేయవలసిన ఉందంటే ఆ కృపను పొందుకోవటమే. ఇప్పుడు నాకు రక్షణ కొరకైన విశ్వాస ఆలంబనలో నేనున్నానా మనకు మనం పరీక్షించుకుంటాం. రెండోది, రక్షింపబడిన పిదప అమ్మాయి అయిపోయిందిలే సామెత, ఏరు దాటినాక తెమ్మ తగలేసిందంట. ఇక నాకు ఏం పని లేదు, ఇంకా అది మళ్ళా దాంతో పని ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చెట్టుకాలు పడేస్తే అవసరం బట్టి అది ఉండటము పోవటం జరిగింది. ఏకంగా దాంట్లో నేను చెప్తున్నాడు అంతే. దాటాక నాకు పనిలే, దాటాక నాకు పనిలే. ఎవరు చెప్పాడు? సరిచేంత వరకు పని ఉంటుంది కదా. రక్షింపబడిన పిదప రక్షణ కొరకైన విశ్వాసం గొప్పగా పొందుకున్న తర్వాత రక్షింపబడిన పిదప బాప్తిస్మం పొందుకొని దేవుళ్ళకి రావడానికి ముందు సంఘములో వింటున్నటువంటి విధానం మొదటిదైతే, విన్నటువంటి మనము రక్షణ తీసుకున్న తర్వాత బాప్తిస్మం తర్వాత పిదప అనంతరం పిదప ఆత్మీయ జీవితాభివృద్ధి కొరకైన విశ్వాసం, ఆత్మీయ జీవిత అభివృద్ధికి విశ్వాసం. రక్షింపబడటానికి విశ్వాసం కావాలి, రక్షింపబడిన పిదప ఆత్మీయ జీవిత అభివృద్ధి కూడా విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది నీతో పాటు సరిపోయే అంతవరకు మాత్రమే కాదు, నిన్ను అక్కడ చేస్తాను కూడా ఛాన్స్ తీసుకుంటుంది. అంటే నిన్ను విడవని ఎడబాయిన ఉందంటే అది విశ్వాసమే. అది దేవుళ్ళలో ఎదుగుతానికి ముందు, ఎదుగుతున్నప్పుడు చనిపోయేంత వరకు కూడా నేను అంటి పెట్టుకుని ఉంటుందంటే ఎప్పుడు కూడా విడవనిది విశ్వాసం. ఈ రెండు మనం చూసుకోవాలి. విశ్వాసం అనగానే మళ్ళా ఏదో ఇందాక అదే చెప్తున్నాడు, విశ్వాసమందును అంటే ప్రతి విషయం అనగానే మనం ఏదో ఆలోచిస్తుంటాం, లోక సంబంధంగానే వెళ్ళిపోతుంటాం. విషయము అనగానే ఐ థింక్ అబౌట్ ఈజ్ లోకల్ అంటాం. అంటే ఖచ్చితంగా ఇది ఒక ఆలోచన అనేది, ఒక విధానం అనేది ఇది ఇంతవరకు మాత్రం ఉండేది కాదు. ఇది ఎక్కడికో వెళ్ళవలసింది, మనతో రావాల్సింది. దీనికి మనం ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, రక్షింపబడిన తర్వాత జీవిత అభివృద్ధికి ఉపయోగపడే విశ్వాసం అదే కంటిన్యూ ఎలా అవ్వాలి అయిన వాళ్ళ యొక్క ఆలోచన మన ముందు దేవుడు పెట్టాడు. ఓకే, 12:2 విశ్వాసం దృష్టిలో మంచి మాట చదవండి. విశ్వాసములకు కర్తయు అప్పుజదు, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. ఈ రోజున క్రైస్తవ బ్రతుకులకి ఓపిక ఉందా? ఆడవాళ్ళకి ఏమో టెంపర్. ఇప్పుడు పాట, నేనే తక్కువ తిన్నామని మగోళ్ళు, నీ అయ్య టెంపర్, నీ బాబాయ్ టెంపర్, ఈ తాత టెంపర్. ఇంత టెంపర్ ఉంటే బతుకులు ఏముంటుంది? ఇంకా పిలిచేదా కదా? చూస్తున్నాడు, అడుగుతున్నాడు దేవుడు. మీ ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరుగెత్తుదము. ఓపిక ఎంతవరకు సంబంధించింది? అసలు మనిషికి ఓపిక ఉందంటారా? నేను కొన్ని విషయాలు యాక్సెప్ట్ ఏం తెలుసు మీకు, వీళ్ళలో ఓపిక ఉందంటే నేను నమ్మను అని. వీరిలో ఓర్పు సహనం అని దేవుడు చెప్పాడు. అదే నమ్మను, ఎందుకంటే కనబడుతుంటుంది. మనం కూడా చూస్తుంటాం బయట, టెంపర్గా చాలా మంది కనపడుతుంటారు. అప్పుడే అనిపించింది ఓర్పు సహనం లేదు.
ఏమి సాధించలేడు? ఇంకా ఓర్పు లేదు. ఓర్పు లేనివాడు ఏమీ సాధించలేడు. సహనం లేనివాడు ఏమీ సాధించలేడు. అని ఒకటి కొట్టాలంటే 21 సంవత్సరం ఆగి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు. మనకు క్రికెటర్ 21 సంవత్సరాలు వెయిట్ చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయంలోకి వచ్చి 4 సార్లు ఎలక్షన్లో 3 సార్లు ఘోరంగా 0 రిపోర్ట్లు తెచ్చుకొని 4వసారి 21వ సంవత్సరం ఏకంగా ప్రధానమంత్రి. ఇప్పుడు 2వసారి కూడా ప్రధానమంత్రి అవుతున్నారు. ఓటు అఫ్కోర్స్ పాలిటికల్ విషయం చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులకు ఓటు పెట్టడం, క్రైస్తవులకు ఓటు పెట్టడం రాజకీయ నాయకులకు పిల్లి మీద కోడాలి. అయిపోయి ఓర్పు సహనం ఇది. ఓర్పు సహనం ఎప్పుడు ఉంటుందంటే చదివే వాక్యము నీకు నేర్పాలి. ప్రభా బైబిల్ తీసి చదువుతుండగా నాకు నువ్వు నేర్పు. ఇలా ఎవరు ప్రార్థన చేయడు. ప్రభా నేను చదువుతుంటాను, నువ్వు జ్ఞానం ఇచ్చే. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. నేను చదువుతుండగా నువ్వు నాకు బోధించు, నువ్వు నాకు బోధించు. మేము దేవుని ఎదుట బోధించువారమంటే ఏ స్టేజ్కి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు ఒక గురువు గారి ముందు చెప్పాలంటే మామూలు విషయం. రాజమౌళి ముందు సినిమా డైరెక్షన్ చేయాలంటే మామూలు విషయమా? ఇలా అర్థమైంది మనకి. ఎవరి డైరెక్షన్ వాడితే. కానీ రాజమౌళి టేకింగ్ గురించి, ఆయన తీసుకునే జాగ్రత్త గురించి కొంచెం మనం ఆలోచించగలిగితే ఎలా ఉంటుంది? ఎంత టేకింగ్ కూడా దగ్గర మనం ఏం చేస్తారని ఆయన ఆల్రెడీ అప్పటికే 100 యాంగిల్ వాడాడు. ఇప్పుడు 130 యాంగిల్ ఇప్పుడు మనం తీయాలి షార్ట్. ఎలా తీయకపోతే మక్కి అంటాడు. ఎవరు? క్రిటిక్స్ ఉన్నారు కదా, సినిమా విశ్లేషకులు. మనం ఆడుతుంటారు. ఇంకా అరే వాళ్ళ గురువుగా తీసిండ్రు ఇంకా అంతే కదా. ఇప్పుడు ఏదైనా కొత్తలు కావాలి, ఏదైనా కొత్త కావాలి. ఆ 101ది ఏంటో దేవుడు చెప్పాలి. విశ్వాస జీవితం అంటే ఈ రేంజ్లో దేవుడు ఆలోచిస్తాడు. మనం ఆలోచిస్తాం, నేను బాగా నా పిల్లలు బాగుంటాను, ఇది 101. మరి దేవుడు ఏది? విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడమైనటువంటి యేసు వైపు చూచుచు, యేసుక్రీస్తు వారి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆయన. అది మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. మన ఎదుట ఏమైనా పందెం ఉందా అంటే మన ఎదుట పందెం ఎక్కడిది? తెల్లారితే మనకు పనులే తప్ప పందెలేదు. పని ఉంటే దేవుడా బొక్క, ఎవడు లేడు మనకి. చర్చియా తొక్క, ఏది కూడా మనకి ముందు అదే. అది విశ్వాసం ఒక పిశాచతత్వం అయితే అది ఎలాంటి వ్యవహారం లోపల చాలా ఉంటుంది. విశ్వాసం అంటే ఎన్నున్నా సరే, విశ్వాసం అంటే ఎన్నున్నా నీ కంటికి వాక్యమే బలంగా పెద్ద కొండగా కనపడాలి. పాటలు పాడతాం, నా కొండ నీవే. నాకు అనిపించింది బండలు కొడితే బద్దలైపోతారనిపించింది. అన్నీ ఉత్తిత్తి పాటలే. అందుకే 10 మంది పాడుతుంటే చికాకు చేస్తుంటారు. నాకు టీవీలో చూస్తాను అబ్బే అసలుకి స్టైల్ మారింది. మా అక్క ఏం మారిందో ఏం పోవడం, అసలు ఏం మార స్టైల్. నడక మారిందంటూ ఒయ్యులుగుతూ ఉంటుంది తెలుసు మీకు. నడక మారింది హంస. ఎగ్జాంపుల్గా కనుక పందెములో పరిగెత్త. నా ముందు పరుగు పందెం ఉన్నది, అది అన్విజిబుల్, అన్టాంజిబుల్, సృజించలేనిది, కనిపించనిది నా ఎదుట ఉంచబడిన పందెం. ఇప్పుడు నేనేం చేయాలా? నా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉన్నా కారు బొబ్బులు చచ్చిపోతారు ఇప్పుడు పిరుగుబడి. అదే అగో అన్నాడు మన పెద్దలు. దెబ్బ తాగింది, గర్వంగా చెప్పుకుంటాం. అదే చూడా నువ్వు బాలనగర్ రాదు, చదువుడా నువ్వు పద్యనగర్ రాదు, నేను మాత్రం ఇంట్లో ఉంటా. అదే మార్కులే బతుకుల్లో. క్రైస్తవ బ్రతుకులకి ఎవడెన్ని మార్కులు వేసినా దేవుని మనసు మాత్రం ఎప్పటికీ జీవులోనే వేసింది. అది ఇక ఫేక్ సర్టిఫికేట్ ధర్మవరం దగ్గర దొరికేస్తుంది. పెడతారు ధర్మవరంలో 85% లా ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయంట. ఇంకా ఈడేం పోతాడు లా మీరు చెప్పండి. సివిల్ కోర్టులో వాడే, జిల్లా కోర్టులో వాడే, మండల కోర్టులో వాడే,
అన్ని ఫేక్ సర్టిఫికెట్లే. 50 లక్షలు ఇస్తే హైకోర్టులో కూడా దొరికేద్దంట. అది 100 కోట్లు ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి మనం దొరికాడు, వేస్తే హాజీలో వేసారు. కొనుక్కోవటమే సర్టిఫికెట్లు. అవసరమా? అవసరమా? మెరిట్తో సంపాదించుకున్న వాడికి ఒక రేంజ్ ఉంటుంది. అది క్రైస్తవుడై ఉండి ఇంకా వాక్యంతో మనం ఎదగలిగితే ఆ రేంజ్ ఏమి ఉంటుంది. కనుక పరిగెత్తుదము అంటే కనిపించని ఆ పందెములో మనకు ముందు పందెం కనపడదు. పొద్దున్న లేస్తే తలంపు రాత్రి ముందే ఫిక్స్ చేస్తాం. మనం రేపు 4 లేచి అలారం పెట్టుకుని 5 లిస్ట్ పెట్టి అన్ని కలిసి ఇన్ని కలిసి ఇక్కడ దేవుడు కాదు. అది మన మొత్తం మైండ్ అంతా ఫిలప్ పెట్టి డైరీలో 4 గంటలకు అలారం, 4:30కి ఫ్రెష్, బాగుంట ఇటో బయలుదేరుతాం. ఏమండి బయలుదేరండి అని పడుకో, బయలుదేరి ఆయన గంతులు 6 అయితే 8 గంతులు 8 అయితే అలిసిపోతాడు. అట్లా అయిపోయింది. ఇక ఈ డైరీ మొత్తం ఫిలప్ పెట్టి దేవుడి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇక ఖాళీగా ఉండి ఎవడైనా చదువుతాడు రా బైబిల్. కష్టపడి చదివాడికి ఒక రేంజ్ ఉంటుంది. అది ఏం పని అనుకో. వాడు ఏం చేసిందంట, పిల్లి దొరికిందంట, దాన్ని పట్టుకొని గీకుతుందంట. పని లేని పిల్లితనం దొరికాడంట. నీకు అసలు టైమే లేని జీవితం ఏర్పరచుకో. ఉన్న టైంని దేవుడు అంకితం 100% కొట్టేస్తాం అంతే. అంతే కదా మరి. అంటే మన ముందు ఏముండాలంటే నువ్వే క్రియేట్ చేయాలి. క్రియేటివిటీ మనమే చేసుకోవాలి. ఓపికతో. ఇలా ఓర్పు ఎక్కడుంది? ఓర్పు లేదు, సహనం లేదు, వాక్యం ప్రస్ఫుటంగా వినే మనస్సాక్షి లేదు, ఏమీ లేదు. కంప్లీట్గా కంటత వాక్యాలు 3 కూడా మనకి 51 వస్తాయి. ఎప్పుడు చెప్పే పదాలు ఎవరి నోట విన్నా అది రిపీటెడ్ రెఫరెన్స్ అయి ఉంటుంది. ఒక కొత్త రెఫరెన్స్ మీరు చూస్తారు చూడండి. దేవుడు లోకనంతా పెంచడం 3:16 సువార్త అంతే. ఇక శరీరకాల దేవుడు సభ అప్పగించాడు. ఎప్పుడు వింటాం కాబట్టి 1:20 రోమా, ఇంకో కొన్ని గుర్తుంటాయి. ఇంకా 50, 10 ఇలాంటి గుర్తుండేసాడు అంటారు. ఎందుకు చెప్పండి? అవి ఎప్పుడు వినే కాబట్టి నువ్వు గుర్తుంచుకోకపోయినా ఉంటాయి. కానీ దేవుడు అడుగుతుంది ఏంటో నీకు తెలియాలంటే 66 పుస్తకాల రెఫరెన్స్లు టీవీ వాళ్ళ స్క్రీన్ మీద లెఫ్ట్ నుంచో రైట్ నుంచో లెటర్స్ స్కూల్లో తిరిగి టకటకా పోతుంటాయి. నీకోసం అడగబోయి నువ్వు చదువుకోలేకపోతే లేదు, అంతే పోతా ఉంటుంది. చూడండి మీరు, మనం అసలు పట్టించుకుంటామండి. కానీ వాడు చెప్పే మొత్తం కింద ఏమంటుంది. అదే చూస్తుంటాం మనం, కనబడింది కాబట్టి. కింద కూడా చూడు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవి చూడం మనం. ఆ స్క్రోలింగ్ని మనం అసలు చూడమండి. మనకి ఏ గాడికి ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూసే కావాలి. అలా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే కసాబ్ గాడికి ఆడిచ్చాడు టీవీ అయినాడు క్లూ. కమిషనర్ గారు ఇప్పుడే వాటి నుంచి బయటకు వచ్చాడా? ఒక టీవీ చూస్తున్నాడు. ఎక్కడ? తాజ్ హోటల్ ఇన్ ముంబై చూస్తున్నాడు. ఎక్స్క్లూజివ్ అంతే. గన్ రెడీ పెట్టాడు. కిటికీలోంచి యాడ్స్ కొడితే గుండెలోంచి శేఖరాకి దిగవతలు పోయింది. ఎవరు చంపాడు అంటే షూట్ చేసి ఎక్స్క్లూజివ్ ఇచ్చాడే ఆడే చంపాడు. ఇప్పుడు చంపినోడు ఎవడు? కనబడుతున్నటువంటి కసబ్. చంపించడానికి ప్లాన్ బరబ్బర్ పబ్లిక్ గీసింది ఎవరు? టీవీ ఛానల్ ఎక్స్క్లూజివ్ వాడు. ఈ మాత్రం బుర్ర లేకుండా 1000 కోట్లు పెట్టి టీవీ కొనేసి ఎక్స్క్లూజివ్ ఇచ్చుకుంటూ ఏంద్రా మీరు లోకాలకి ఇచ్చేది? శంషా ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి అసలుకి? అది ప్రజెంట్ చేయొచ్చా చేయకూడదా? చేస్తే ఈ రోజున నెట్వర్క్ లేని ప్రాంతం ఎక్కడ ఉన్నాయి? అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. ఫోన్లో కూడా ఈ రోజున మొత్తం రన్ అవుతూనే ఉన్నాయి. ఓపెన్ చేస్తే ఏ రోజు జరుగుతుంటుంది, వాడు చూస్తాడు, ప్రమాదం ఉంటుందని ఎక్స్క్లూజివ్ బ్యాన్ చేశారు. ఎప్పుడు ఇవ్వాలి? ఎవరు బ్యాన్ చేయమని ఎప్పుడు ఇవ్వాలి? ఈ మాత్రం జ్ఞానం లేదు. టీవీకి పెట్టేస్తాడు, దానికి CMD అయిపోతాడు, లేకపోతే MD అయిపోతాడు, లేకపోతే వాడే రిపోర్టర్ అయిపోతాడు. మనం చూస్తాం వసూలు చేసుకోవాలి. ఇది కూడా అంతే. 66 పుస్తకాలు తెలియవు అంతే. ఇంకా వాడు ఉండ కదా కూడా పొట్టకి ఎక్కువ పుట్టకు తక్కువ. అది ఎజరా గాడు మన చూస్తే అట్ట అనిపించింది నాకు. వీడి దగ్గరే అనిపించింది నాకు. ఇంకా అది
బొక్కలు బ్లాక్ కలర్ డాట్, వైట్ షర్ట్ బ్లాక్ డాట్లు పెడితే అది ఖచ్చితంగా నాగమోహన్ పుట్టలాగా ఉంటుంది. అలా అనిపించింది నాకు. అంటే వాడి బాడీని చూసుకుంటే ఇది ఎక్కడో కొవ్వు పట్టింది ఈ ప్రాంతంలో, దీన్ని ఎక్కడొక్కటి లాగేద్దాం కూడా. వికారం ఏదండి? స్నానం చేస్తున్నప్పుడు పొట్ట తగిలితే ఎట్లా అనిపించింది? అబ్బో ఏంటిది, రాత్రి నాన్ వెజ్ ఎక్కిందా ఏంటి, ఇది ఎక్కువ అనిపించదా? దీన్ని కరగదింటే కొరకు 4 గంటలు 3 గంటలు భోజనం ఆత్మ టిఫిన్ పెట్టు వేస్తే వస్తుంది. బాగా ఇష్టంగా నాకు ఒక తక్కువ అనేది ఇంకా దేవుడి కొరకు బతికి. కానీ మన అలా లేరు కదా. మరి వాళ్ళు ఆదర్శంగా ఉన్నప్పుడు ఇది కూడా ఆదర్శంగా రావాలి కదా. వాళ్ళకున్న ఓర్పు ఏది, వాళ్ళకున్న సఫలం ఏది, వాళ్ళ కంటి కనపడుతున్న ఆ పరుగు పందెం ఏది? మనకు పరుగు పందెం అంటే తప్ప పరుగు పందెం లేదండి బాబు. ఎక్కడది? విశ్వాస వృద్ధికి ఖచ్చితంగా, విశ్వాస వృద్ధికి ఖచ్చితంగా ఓపిక అనేది ఎంత అవసరం అంటే అంత అవసరం. అది మీలో ఉన్నది అని కాపరికి నమ్మకం కలగాలంట. పైగా మళ్ళీ మాకు పెట్టాడు స్కామ్. అది నువ్వు చెప్పాలి. మీరు శాసనం చెప్పిన వాన పడ్డా వరదొస్తున్నా పద్యానగర్ కొట్టపోయినా బాలనగర్ కొట్టకపోయినా ఆరునన్న సంఘానికి వస్తాడు. ఆయన కొరకు పావు గంట ఆపుతా, 20 నిమిషాలు ఆపుతా సంఘాన్ని. ఒక కాపరి నమ్మకం. అందరూ కూర్చున్నారు, ఇంకా స్టార్ట్ చేయట్లా, పాడండి అంటాడంట. నేనేంటి, నాకేమో రాడ్ ఇరిగిపోయింది, ఫుల్ వాన, చిన్న పిల్లలు హాఫ్ టైర్లు మునిగిపోతుంది. అక్కడ ఏ ఉంటుందో తెలీదు. మామూలుగానే డుక్కు దుక్కిద్దాం మనం, ఎందుకంటే మన డ్రైవింగ్ మామూలు పడదు. మరి మొత్తం మోడియే, మన హిమాశ్రయం కట్టిండి, మొత్తం గుడుగు పెట్టేసుకుంటున్నాను హిమాశ్రయం అట్టుంటుందండి. వెనకముందు చూడలేక ఓ బాగుపేట. ఇది కూడా అట్టే ఉంది, ఈ జీతం కూడా అట్టే అనిపిస్తుంది. 20 నిమిషాలు 8:20కి వెళ్ళా నేను. అప్పుడు దాకా పాటలు వచ్చింది అనుకున్నా. 20 నిమిషాలు ప్రసంగం బాగుందియారా, ఎక్కడ వెళ్ళాలి, ఎవరు చెప్తారు ఈ మెయిన్ అనుకున్నా. అలా వచ్చింది కూల్ ఇంకొక 5 నిమిషాలు అవుతుంది అన్నాడు. అమ్మాయి అనుకున్నా. అయిపోయినాక ప్రసంగం చెబుతున్నాడు, ఒక రిఫరెన్స్ ఇస్తే దాంట్లో చెబుతున్నాడు. అప్పుడు అనిపించింది ఇది కూడా మనం కాపర్ దగ్గర సంపాదించుకోగలిగాం. ఒక కాపరి సర్టిఫికెట్ ఇస్తే ఎంత గొప్పగా చెప్పండి. ఇలాంటివి అధిగమించి వచ్చారు. కసి ఎక్కడ ఉండదు, బయట లోకానుసారంగా పనులు పెద్ద ఉండదు. అవసరం ఫ్యామిలీ ఉంది కాబట్టి అవసరం చేస్తాం అంతే. అక్కడ కసి ఉండదు, అవసరం ఉంటుంది. కానీ వాక్యం దగ్గర కూర్చుంటే కసి, ఏం చెప్పాలనుకుంటున్నా ఆయన. మనం మాట్లాడితే 100,000 మంది వింటున్నప్పుడు ఏ ఒక్కడు కూడా మళ్ళీ తిరిగి కౌంట్ చేయకూడదు. అది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది, ఎవరు నేర్పితే వస్తుందని మనకు మనమే నేర్చుకోవాలి. అది అభివృద్ధి కృపయందు కూడా అభివృద్ధి పొందుతున్నట్టు చూసుకుంటే మనమే చూసుకోవాలి. ఎవరు చూద్దాం, మనమే చూసుకోవాలి. అది స్కామ్. కనుక ఒక కాపరి విశ్వాస వృద్ధికి కావాల్సింది ఓపిక అయితే, ఆ ఓపిక మీలో ఎంత ఉన్నదో స్కాన్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్న ఆర్డర్ దేవుడికి కాపరికి ఇచ్చాడు. అది 13 ఏప్రిల్. అందుకనే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి ఉండగా. లెక్కటే ఓపు ఉందా, సహనం ఉందా, సంఘం అంటే ఆసక్తి ఉందా, దేవుడు అంటే ప్రేమ ఉందా, లెక్కలేని తనం ఉందా, ఇవన్నీ కౌంట్ అవుతాయి అక్కడ. అవుతాయి 100% అవుతాయి. కనుక మన దేవుడికి వెళ్ళారా అయినా కనుకనే రాయించి పెట్టారు మన కొరకు. కనుక సర్టిఫైడ్ బాడీ ఎవరో రోమా సంఘానికి ఆస్తులు ఏం చెప్తున్నాం చూడండి. 17, 14 రోమా. నా సహోదరులారా, అంటే వాక్యం చెబుతున్న ప్రతి చోట వెళ్తున్న పిల్లలు, తనతో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇన్క్లూడింగ్, మీరు కేవలం మంచివారును మా పిల్లలంటే చెబుతున్నారు.
సమస్త జ్ఞాన సంపూర్ణులను. జ్ఞానము ఎచ్చట దొరుకును? చెప్పబడుతున్న మాట వినబడుతున్న సమయంలో యెహోవా దొరుకు కాలమందే అది. ఎగ్జామ్ ఎప్పుడు పెడుతురు? నాకు అన్ని పుస్తకాలు చదవటం వచ్చాయి, నేను పోయి రేపు రాసి కూర్చోనంటే కుదరదు. గవర్నమెంట్ ఒక డేట్ ఇవ్వాలి, ఒక టైం ఇవ్వాలి. అది డే బై డే అయినా, ఆఫ్టర్నూనా, మార్నింగా, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తే అది ఖచ్చితంగా స్కూల్కి, అక్కడి నుంచి పిల్లలకి ప్రయాణం అవుతుంది. ఇది కూడా అంతే. మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులున్నై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్న. ఒకరికి ఒకరు అంటే నీకెంత తెలుసు ఎదుటి వారికి కూడా అంతే తెలుస్తుంది. ఈ ఇరువురి డిస్కషన్లో దేవుడి మాటలో వచ్చే ఆ వైబ్రేట్ బుద్ధి అది. అంటే సంఘములో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుచు అంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో అందరినీ పౌరులుగానే సమానంగానే ట్రీట్ చేశారు. అదే మేనియా, అదే పద్ధతి ఈ రోజున దేవుని మనసులో కంటిన్యూ చేస్తుంది. ఒక ఆత్మీయ ఆనందిస్తే ఒకరోజు ఒకరికిస్తాం, ఒకరోజు ఒకరికిస్తాం, ఒకరోజు ఒకరికిస్తాం, ప్రతి వారం ఒకరికిస్తాం. ప్రతి ఒక్కరికి నడిపించి రావాలా. ఆత్మీయ ఆరాధన కానీ ఫస్ట్లో చెప్పిన గుర్తుంది, ఏడుకు వచ్చి చేయండి. మళ్ళీ అవసరంగా చెబుతున్నా, ఆహా ఆడే పిల్లలు ఆడే కూర్చోడు, ఆడే చేస్తుంటారు. ఏడుకు వచ్చి నడిపించుకుంటూ ఫస్ట్ పాట టయాన్ని బట్టి ప్రసంగం టయానికి వచ్చింది కాబట్టి ఈ టైం లోపల 3 చరణాలు వస్తాయా, 4 చరణాలు వస్తాయా చూసుకొని, 3 కాదు 4 కాదు లేదా 2 కాలు లేట్ అయిపోతే చూసుకొని క్లోజ్ చేసుకుంటూ ఇది రావాలి. అది ఎక్కడి నుంచే మానిటర్ అవ్వాలి. ఇవన్నీ కూడా బేసిక్స్ అంటాం కదా మనం, బేసిక్స్ అన్నా. ఇప్పుడు మొదటి పాఠం చదువుతుడు, మీరు నమ్మండి, నాకు ఎక్కువ వచ్చే కదా, అందరికి వస్తాయి కదా. వచ్చినప్పుడు టక్కన పులిపిడి పక్కకు వచ్చి వాక్యం చదివేవాడిని. తెలుసా మీరు? మొదటి పాఠము పులిపిడి కనుక చదివేవాడిని. ఎందుకు? ఎంత బాగుంటుందో వాతావరణం. మనమైతే ఆడే కూర్చొని ఆడే సత్తులో ఆడే కూర్చోటం నవ్వుకుంటూ లోపల వీళ్ళకి ఇంకా ఇది చెప్పాలి. వివర దేవుని పిల్లల ఇవన్నీ బేసిక్స్ అంటారు, ఫండమెంటల్స్. ఇవి లేకపోతే రాకపోతే ఎట్లా? రావాలి కదా, రావాలి కదా. అది కనుక ప్రియమైన దేవుని పిల్లల మంచివాడును సమస్త జ్ఞాన సంపూర్ణులను, సమస్త జ్ఞానం తన చుట్టూ ఉన్నటువంటి పిల్లలు చెప్తున్నారు, నా సహోదరుడా మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులున్నాయి. ఒకరికి ఒకరు అంటే వీళ్ళెప్పుడు ఏ ఒక్కరు సంఘం మానేవాళ్ళు కాదు, వెనక ముందు వచ్చేవాళ్ళే కాదు. తెలుసా మీకు? టెన్షన్ దిగిపోయిన టైం మెన్షన్ దిగాలి. అయ్యగారు పౌలు గారు అంటే క్యాల్కులేట్ చేశారా? మిగతా వాళ్ళు క్యాల్కులేట్ చేశారా? ఎందుకంటే అయ్యగారు అనేవాడు ఎక్కువగా లాస్ట్ వస్తుంటాడు బిల్డప్ కోసం. ఆయన పిలవాలి. ఇప్పుడు రాజ మత్తండ నటసారుల భౌమ ఆ యమండ లేకపోతే మొండ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ పెంచితే అప్పుడు వచ్చి పొలిటికల్ లీడర్ లాగా 2 చేతులు ఎత్తి పెడతారట. ఎట్ట కూడా ఎట్ట పెడతారు మరి? ఇది సగమైందా? శిలమయ పెట్టు అంటే ఇప్పుడు నేను వస్తున్నా అని అందరూ తెలియాలా. ఏ కాపర్నైనా పిలవకుండా ఇప్పుడు మనకి ముఖ్యోపదేశం వచ్చి చెప్తారన్నప్పుడు అంతకుముందే కూర్చోన్నట్టుగా ఎవరు లేదు. ఆడు ప్రత్యేక జనాల్లో వైబ్రేట్ కోసం వస్తుంటాడు. అప్పుడే అనిపించింది ఓహో ఇది బిల్డప్ ఎక్కువ అని. మనమైతే పోయి జనాల్లో కూర్చుంటాం. నేను పిలవమాకంటాను, ఆయన ఇప్పుడు టైం అయితే సైడ్ చేయడం వస్తాను. ఈ మైకులు ఇదేందుకు తెచ్చుడు బాగా పిలిపించుకోవాలని మనకు బాగా ఉంటుంది ఒక వ్యసనం. అది మనం ఎప్పుడైనా అలాంటి కోరికే కోరుకొస్తుంది. ఒకరు గుర్తారు కాదా, ఒక నన్ను పొగడాలా, ఒక నన్ను బాగా చూడాలా. ఎన్ని క్రైస్తవులకు పని మనం ఎప్పుడు ఒక నలుగురితో ఆ టైపే. అసలు మనకు గుర్తింపు అవసరం ఎందుకు? దేవుడి దగ్గర ఉంటే చాలు,
మనం ఏంటో చూపిస్తాం. అది కానీ పిలవాలా, నీకు ముందే ఇది ఏర్పడుతుంది. ఇంకా పోస్టర్లో అది ఎంబీటీహెచ్, బీబీటీహెచ్, ప్రొఫెసరు, డాక్టరు, యాక్టరు, ఇంకా లోపల ఏముండదు. నువ్వు ఎన్నో ఉంటాయా. ఒక కొత్త కంటెంట్, ఒక ప్రాంతానికి వెళ్తున్నావు అంటే నేను స్కాన్ చేస్తా, ఆ ప్రాంత వాతావరణం ఏంటి, నాకంటే ముందు ఇప్పటి వరకు సువార్త ఎంత జరిగి ఉంటుంది, ఎన్ని మాటలు వినుంటారు, ఇవన్నీ దాటి కనీసం ఒక గంట ప్రసంగంలో ఒక 10 నిమిషాల సేపు వాళ్ళు ఆలోచింపజేయగల మాటలు నేను చెప్పగలనా? గంటని చెప్పలేదు. గంట ప్రసంగంలో 10 నిమిషాల సేపు 10 నిమిషాలైనా ఒక కొత్త తలంపుని అందించగలన్న ఆలోచనతో వాక్యానికి వెళ్తలేను. వీడు పోయిన కానించి మగ్ధులేని మరియా 7 దెయ్యాలు పెట్టింది కదా మరి. ఇక అంతే, ఆ సీమోను, లేకపోతే ఆ ఇస్కరియోతు యోధా మనకి, లేకపోతే ఆ బంగారం ఉద్దరుకున్న ఎలీషా గారి పక్కన ఉన్నటువంటి జ్ఞాతిగాడు, ఈయన కావాలని చెప్తున్నారు. లేకపోతే పేదరాశి పెద్దమ్మ 2 కప్పులు వేసింది కదా, లేకపోతే సారీ అయిపోతే అమ్మ బొమ్మ పెట్టింది కదా. ఈ ఎంతకాలం చెప్తున్నా శిఖారు రావదండి. 6:1 ఎప్పుడు చదవలే. నిర్జీవక్రియల్ని విడమన్నారు. ఎంత చెప్పి 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 అరిగిపోయింది, జీవం లేకుండా పోయింది. మనం ఏమంటాం, మొదలు పెట్టండి. ఇక ఇప్పుడు ఏడ మొదలుపెట్టి సారే పెట్టి ఎవరు మొదలుపెట్టి ఇక ఇడిపోతారు. ఇక కాకి ఏలియా వదిలిపెట్టడం. ఇంకా ఏదో ఒక లైన్ చెప్పి ముందుకెళ్ళాలి. అబ్బే ఆ కిరీతు వాగు దగ్గర మొదలు పెడతారు. ఇంకా అప్ప ఎవరు ధారు అవతల, అబ్బో ఇక కథ. నీళ్ళు ఎండిపోయి ముందుకు వచ్చాడు, ఎంత రక్తం ఉంది, అంత పెద్ద పొత్తి కడుపు అంతే. పొలం పళ్ళు వినపడిద్ది అన్నది చిన్నప్పుడు నేను విన్నా. కొన్ని ఊళ్ళలో కొన్ని పదాలు ఉంటాయి రే అని సామెతలు పడుతూ ఉంటాయి. అక్కడ అనిపించిందండి ఒకసారి. కంటెంట్ ఎందుకు మిస్ అవుతుందో తెలియదు. కాన్సన్ట్రేట్ లేక, విశ్వాస జీవితం అనేది బలంగా లేక, అంతే, మరొకటి కానే కాదు. కనుక మన దేవుడి పిల్లల దేవుడు ఊరుకుంటుంది మాత్రమే మనం ఆలోచించడం తీసుకురావాలి. జ్ఞాన సంపూర్ణను అంటే ఫుల్ఫిల్, ఏం కొద్ది ఉండకూడదు. ఇంకా వీడు సైన్స్ చెప్పినా, శ్వాసం చెప్పినా, ఏం చెప్పినా కథం. వాక్యంతో అనేక సమస్త జ్ఞానంతో సంఘములు బోధ జరగాలి. సంఘం అంటే నేను కాబట్టి అన్న ఆలోచనతో వీడు రావాలి. మనం ఎదుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పచ్చు అంటే అందరూ కనబడాలా. ఒకడేమో అమావాస్యకు వస్తాడు, ఒకటి ఇలా అమావాస్య రాడు. పైగా నేను వీడు బంధులే ఏసయ్యా అసలు పాడినప్పుడే ఉంటున్నాడు. తర్వాత గారు పాట ఇంకా పాట బాగుంది. ఒకరికొకరు బుద్ధి చెప్పచ్చు. ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును రూఢీగా. అబ్బా పిల్లలు అసలు వీళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళగా చెప్తుంటారు, వీళ్ళు ఖచ్చితంగా చేస్తుంటారు. రూఢీతత్వం అనేది ఒక కాపరి ద్వారా పొందుకోవాల్సిన సర్టిఫికేట్. అందుకే నేను కుమార్ బ్రదరు, యేసు బ్రదర్ ఆడికి ఎవరికో ట్రైనింగ్ కోసం వెళ్ళాం. అయ్యా నాకు 40 సర్టిఫికెట్లు, 12-13 సర్టిఫికెట్లు ఉన్నాయి. 72 వయసు, 60 వయసు ఒక్కొక్కరికి. నా దగ్గర ఎంత ఉంది? నువ్వు ఒక్కటిస్తే సార్ సర్టిఫికెట్, నా జన్మ ధన్యమే. నేనివ్వనిగా అప్పుడు చెప్పిన మన దగ్గర సర్టిఫికెట్ పొందాలంటే నువ్వు శేషంలో స్నానం చేయాలి అని చెప్పిన. కష్టమైతే సర్టిఫికెట్ ఏముందిరా, 100 రూపాయలు పెడితే ప్రింట్ వేస్తాడు, 50 రూపాయలు పెడితే అచ్చు గుద్ది వేస్తాడు, స్టాంప్ వచ్చేస్తే 75 రూపాయలు పెట్టి గుద్దేసిస్తే ఫ్రేమ్ కట్టించేస్తాం. ఆ తర్వాత ఎవరిచ్చారు ఇదని అడిగితే మా సంఘం అయ్యానండి. అవునా, దగ్గర షాప్ అనిపించింది నాకు, చెప్పారు ఈ విషయం మీకు అంటే అయ్యగారు. ఇక్కడ చూస్తే ఏముంటుంది మనకి, అది గోడ మీద సర్టిఫికేట్ ఉందే తప్ప లోపల దేవుడు సర్టిఫై చేయాల. అసలు అంత ఈజీగానే సర్టిఫై చేస్తానండి, చేస్తాను. మా మాస్టర్ అన్నాడు, మా పాస్టర్ గారు, నువ్వు అంత ఈజీగా సర్టిఫై చేయరు తమ్ముడు అవన్నీ అన్నాడు. ఎందుకంటే అప్పటికే ఒక మెతుగాని కంటే ఎక్కువ చెప్పి స్టేజ్కి వెళ్ళిపోయాను. నాది కానీ ఘనత ఆమె సింపుల్ మ్యాన్, చాలా సింపుల్గా ఉంటుంది. అంతే, మనకు అవసరమే లేదు.
కానీ పోటీ మాత్రం లోపల 10,000 నరాల్లో పొంగుతుంటది. ఎప్పటికైనా కొట్టేవాడు వస్తాడు ఖచ్చితంగా. ఈ ఎలక్షన్లో ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఎలా కొట్టాలి? 7 మండలాలు, 39 గ్రామాలు, ఇంతమంది, గ్రామానికి ఒక పెద్ద, వాడు బూకు, వాడు రాకు, వాడు చాకు, వీళ్ళందరూ కలిపితే మనకు వచ్చే ఆ ఓటింగ్, క్యాస్ట్ ఓటింగ్ ఎంత, ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి ఊళ్ళో? 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి ఖచ్చితంగా. ఈ 6 ఈడు అంటారు, ఏం అంటారు, ఈడు పట్టుకుంటే ఎంత వస్తాయి, మొత్తం క్యాన్సల్ చేస్తాడు. ఆ పొజిషన్లో ఉన్నవాడు ఇంత ఆలోచిస్తే పొజిషన్ వాడికి ఎంత ఆలోచించాలా? వీళ్ళిద్దరు కలిసి కొట్టుకుంటే 15,000 కోట్ల రూపాయల పిఠాపురానికి వెళ్ళిపోయాయి. ఒక్కొక్క ఓటికి 1,00,000. ప్రియమైన దేవుని పిల్ల, ఇది పరిస్థితి. అందుకనే సర్టిఫై అవ్వాలంటే ఇదిగో నేను మిమ్మును గూర్చి రూఢిగా, అంటే ఏ డోగా లేదు, ఇంకా మంచితనానికి మంచితనం ఉంది, జ్ఞాన విషయంలో సంపూర్ణత ఉంది, సంఘంలో ఎప్పుడు కూడా ప్రజెంటేషన్ డోగా లేదు. అది ఇక మీకు మా ఎడలున్న ప్రేమ అస్సలు డోగానే లేదు. ఇలాంటి ఒక ఆలోచన ఎక్కడ తీసుకున్నాం చెప్పండి? మనం ఎక్కడ తీసుకున్నాం చెప్పండి? ఎక్కడ దొరికింది చెప్పండి? ఏ కాలేజ్ ఇస్తారు మీ సర్టిఫికెట్? ఏ కళాశాలలో ఈ సర్టిఫికెట్ ఇస్తారు? ఎవరు? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇస్తాడా? అంత ఈజీగా దేవుడు ఇస్తాడా? కాపులే ఇవ్వకపోతే దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? మీరు పాఠం టికెట్ కూర్చోవటం, 10,000 పెట్టి కట్టడం, 3 రోజులు 4 రోజులు వాక్యాలు వింటాం, రోజుకి ఉదయం మధ్యాహ్నం సబ్జెక్ట్ వింటాం, విన్న సబ్జెక్ట్ అంటే గంట ప్రసంగం చేయటం, పరీక్ష పెట్టడం, గుర్తుంటుంది కలిసి మనకి. ఎంత పెచ్చగా నుంచి మీరు క్రైస్తవుడిది నాన్న. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నారు మీరు, వైజాగ్లో ఒక బోక్ కాలేజీ ఉంది, ఇదే ప్రాసెస్. ఇన్నిసార్లు చెప్పిన మరి మీకు అసలు అక్షరం రాము అని. బిల్డప్ మాత్రం మామూలు కూడా తింటాం, 3PC తీసి కంటం లేకపోతే సరే ఎట్టాపడం ఆడు కలిసి బాడీ ఏం రాదు. వాక్యం మొదలు పెడితే ఒకటి తూర్పు, ఒకటి పడమర, ఒకటి మొత్తం వెళ్ళిపోతున్నది. ఇది సెట్ అవ్వదు ఇంకా. అయినా సరే మా ఇల్లు బాగా చెప్తాడు, మా కొడుకు బాగా చెప్తాడు. ఏం చెప్పేసి నువ్వు పాస్ బాగా చెప్తాడంటే అర్థమైపోద్ది మనకి. అమ్మ తల్లి వచ్చి అడిగిద్ది, అమ్మ ఎలా చూసుకుంటుంటే మీ ఎల్లుడు బాగా చూసుకుంటున్నా అమ్మ, అప్పుడు అర్థమైపోతుంది. ఊహో ఇదేదో తేడా అంటావా? మనం అనుకుంటారు అమ్మయ్య నాకు ముందు చెప్పింది ఇంకా అది టకటక కూరకోసి ఏదో వాసన అయిపోక ముందే నల్ల డల్లు దివిడే కుటుంబం. ఏంటమ్మా అడుగుతూ ఏం పని నీకు ఇదంతా బాగుంది ఇలా అందరం. మీ ఎల్లుడమ్మ నువ్వు బంగారు, అసలు ఎప్పుడు భార్యని ఇప్పటివరకు బంగారులాగా చూసిన మగవాడు మగాడిని నేను చూడవడం ఇవన్నీ పరిమాణం మాట. ఎవరు చెప్తారు శుద్ధి చెప్పండి మీరు? దేవుడి నాలెడ్జ్ ఉన్నోడి దగ్గర ఆలోచన నువ్వు పొందాలన్నా, ఆడి దగ్గర ప్రేమను పొందుకోవాలన్నా ఈ జన్మ క్యాల్కులేట్ సెట్ అవడమా? అది నాలుగు దగ్గర పడ్డా. పిసరంత జ్ఞానం తెలిసిన నేనే సర్టిఫికెట్ ఇవ్వకపోతే 1500-1600 సంవత్సరాలు వాక్యాన్ని దాసి అత్యంతరం వచ్చిందాక ఆగి సకల జనాంగానికి చేరాలన్న లిపివన్న అన్ని భాషల్లోకి పంపి ప్రతి సంఘంలో జ్ఞానవంతులుగా ఎదురు చూస్తున్న దేవుడు రేపు రోజున ఈ జ్ఞానాన్ని త్రాసులో తుయ్యడా, నిన్ను పండబెట్టి కొయ్యడా. వాడు అంటే సర్లేదు నీకు ఎవరు సీమరా సీమ పండబెట్టి అట్లా మళ్ళా. కనుక మీరు దేవుని పిల్లారా చెప్తున్నాడు, ఒకరికొకరు బుద్ధి చెప్పువాడు, బుద్ధి చెప్పు సమర్థుడై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నా. రోమా సంఘం అంటేనే జ్ఞానం. అలాంటి సంఘానికి నేను నమ్ముచున్నా అని ఒక పదాన్ని రాశాడంటే మీరు ఆలోచించండి. ఈ నమ్మకం మనలో మీలో మనందరిలో ఇంక్లూడింగ్ మీ ప్రసంగం వస్తుందంటే నన్ను దాటే రావాలది. అది విస్తరిస్తూ ఉండాలి, కంటిన్యూడింగ్. అది అంతే. ఏదో సీరియల్ ఋతురాగాలి ఎన్ని సంవత్సరాలు వచ్చింది తెలుసా?
4 సంవత్సరాల 8 నెలలు వచ్చింది. మంజులా నాయుడు డైరెక్టర్, అందుట్లో పిల్లలంతా పెద్దలైపోయారు. ఎప్పుడో చీపురి కాడ మొదలైంది, మళ్ళీ చీపురి కాడే ఆపిందా సాగదీ బుస్ 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 అంటే ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఏం జరిగింది ఆ మైండ్ పోతుంది, మనకి ఏం జరిగింది కసక్కన ఆపేస్తారు, ఆట ఆగిపోద్ది. అబ్బా నెక్స్ట్ రేపుడు దాకా నువ్వు ఏ ఛానల్ చూడకూడదు. ఆ 3:30కో 4:30కో 8:30కో నువ్వు ఖచ్చితంగా టీవీ ఆన్ చేయాల్సిందే. క్రికెట్ వస్తున్నా సరే. ఎందుకు మంజులా నాయుడు అంత బాగా రాగేసింది, మరి స్క్రీన్ పే అంత బాగుంది. ప్రేమ దేవుని పిల్లలు, మరి వాక్య సంగతి ఏంటి? వాక్య సంగతి ఏంటి? విస్తరిస్తూ ఉండాలి, సాగుతూనే ఉండాలి. 4.5 ఏళ్ళు కాదు, జీవిత కాలానికి సంబంధించింది ఎంత అంత కావాలి. 1వ పేతురు 1వ అధ్యాయం 8వ వచనం, ఇవి మీకు విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ విషయములో సోమరులుగా నిష్ఫలులుగా సంఘంలో వాళ్ళు ఉన్నారని, సంఘాలు ఉన్నాయని చెప్పకనే చెప్పాడు దేవుడు. ఎప్పుడు ఏ పేతురు గారి ద్వారా అయితే నీ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు, ఆయన మీద కట్టడం అంటే ఆయన వెళ్ళిన ప్రతి చోట సంఘాన్ని కట్టుకుంటూ వచ్చాడు కనుక ఆ మాట చెప్తున్నాడు. విస్తరించిన ఎడలా ఇప్పుడు చెప్పిన పైనన్ని ఏది రోమా 1:14 ఏమైతే ఉన్నాయో కంటెంట్ అది విస్తరించిన ఎడలా అది మన ప్రభువైన యేసుక్రీస్తునకు వచ్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. యేసుక్రీస్తు వారి గురించి చెప్పరా అంటే ఒకడేమో దేవుడు కాదంటాడు, ఆ తుస్పల్ల బొగ్గజాడు, ఇంకోడేమో ఆటక. వీళ్ళంతా ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దెయ్యం కూడా చెప్పింది. దెయ్యం చెప్తే ఆకారమును బట్టి ఆకారములో ఆయన మనకి ఎలా కనపడ్డాడు అంటే దేవుని కుమారుడుగా కనపడ్డా ఆయన ఎవరో తెలుసా? దేవుడు. మరి యెహోవా దేవుడు కాదు, మళ్ళా త్రియేకైన కాదు. అది ముగ్గురు అవసరమా? దేవుడు మనకు ముగ్గురు అవసరం. అసలు ఈడెవడండి? ఈడు కుమారుడు ఎందుకు అడుగుతుంది? దేవుడికి తన కుమారుడు వద్దాట. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికే పిల్లలు లేకపోతే రేపటి రోజున మిగతా వాళ్ళు దేవుడు నమ్మడం ఏమంటారు? మీ దేవుడికే పిల్లలు లేరురా, మీరంతా ఎవరు అనరా? ఇప్పుడు పిల్లలు లేని ఏమంటారు చెప్పండి మీరు? బయట లోకానుసారంగా లోక ప్రపంచంలో పిల్లలు లేని వాడిని ఏమంటారు? రేపు దేవుడికి పిల్లలు లేకపోతే వీడంతా ఇప్పటికే యేసుని గేస్ అంటున్నాడు. అదే యెహోవా దేవుడికి పిల్లలు లేకపోతే పిల్లలు లేని దేవుడని పొలైట్గా మాట్లాడతాడండి. ఆయన ఏ పొదులో ఉండకూడదు, అందుకే పిల్లలను అన్నాడు. అది నీకు కావాలేమో పిల్లలు కావాలంటే స్త్రీ, ఆయన అవసరం లేదు. ఎందుకంటే అసాధ్యమైనది ఏదీ లేదు. అలాంటి ఆయన ఉన్నవాడు. ఈడేమో లోకానుసారంగా దేవుడిని క్యాల్కులేట్ చేస్తుంటాడు. ఈడంతా ఇది బుర్ర ఎంత చెప్పండి? భూగోళం మీద మనిషి పైన ఎంత, గ్రహాల మీద మనుషుల ఆలోచన ఎంత, బుధుడి గ్రహం మీద ఏముందో చెప్పని, భూగ్రహం మీద ఏముందో తెలియదు ఇప్పటికీ. బుధుడి మీద ఏముందో ఏం చెప్తాడు? కనుక వీడు గ్రహాంతర వాసికి ఎక్కువ, గ్రహాంతర కప్పక తక్కువ. అక్కడ వీడు మనిషి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇవి మీకు విస్తరించిన ఎడల
అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరైనను నిష్ఫలైనను కాకుండా చేయను. సోమరంటే పాట పాడతాం, సోమరి అని పాట పాడుతున్నాం. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు పాడుతున్నాం చెప్పండి? సోమరంటే దేవుని మాటని గుర్తు పెట్టుకుని, అయ్యో శుక్రవారం, అయ్యో మర్చిపోయి పూరి అమ్మ శుక్రవారం మర్చిపోయాను, పెళ్లి రోజు మర్చిపోడు, ఏ రోజు మర్చిపోయి అన్ని గుర్తుంది. కానీ శుక్రవారం మాత్రం గుర్తుండదు. ఆదివారం కూడా గుర్తు పెట్టుకుని క్యాండిడేట్ ప్రపంచంలో 3% ఉన్నారంట క్రైస్తవ్యంలో. ఏంటి ఆదివారం? అది నిన్నే అయిపోయింది ఆదివారం. అంటే ఈ 6 రోజులు వాడు లోకంలో ఏ రేంజ్లో ఉండదు చూడండి. శుక్రవారాన్ని కౌంట్ చేయాలి. ఇవాళ ఏ వారం అండి? ఇవాళ బుధవారం. అమ్మయ్య రేపు ఒక్కరోజు లేదు, ఎల్లుండి శుక్రవారం ఉండిపోద్ది మనసులో. ఆ రోజు ఎవడో గుర్తు చేయాలి, పిల్లలు భార్యో లేకపోతే ఎవడో ఒకటి పక్కన మాట్లాడుతుంటే, అదే వెంకటరావు గారికి రేపు శుక్రవారం డబ్బులు ఇద్దాను వాడు వస్తా ఉండు, రేపు శుక్రవారమా, ఇక శుక్రవారమా, అరే దేవుడి మాటలు కూడా జ్ఞాపకం ఉంచుకోలేనంత బిజీ మన మైండ్ షిప్ అయినప్పుడు ఇంకా వాక్యానికి ఇది ఎక్కడ ఉంది, వాక్యానికి స్పేస్ ఎక్కడ ఉంది? నవ్వే ఛాన్స్ లేదు కదా. కనుక అనుభవ జ్ఞానం విషయంలో అనుభవం లేదు. జ్ఞానానికి వచ్చింది ఆడు లేదు, సూడు లేదు, కొడుకు పేరు మంగళంగం అంట. సోమలింగం అంటే కొత్తగా మంగళంగం పేరు చెప్పండి. అసలు ఏమి లేదు, కొడుకు మీద పెడేస్తున్నాడు. అర్థం ఇక్కడ అనుభవమే లేదు. ఇంకా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అందుకని మొత్తం సర్టిఫికేట్ పాస్తూనే ఉన్నారు మీరు చూడండి. అందుకే వాడు అంత బాగా అది ఇప్పుడు పక్కన ఉండవు. ఇది ఎన్నిసార్లు డైరెక్ట్గా తిట్టాడు, సిగ్గుసారి ఉంటుంది అది. నీకు అక్షరం రావడాన్నా సరే కానీ ఇవి గెలవాలంటే 6-17 ఎఫ్ఎస్సి మరియు తలంపులో బలంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. తీరని లెక్కలు తిరుగు అప్పు చెప్పచ్చు. అటు సంఘం కూడా కనెక్ట్ అయితే పెడుతుంటుంది. సింహానికి కూర్చుంటే మనం తెర దెయ్యం ఎంత గొప్పగా చూడండి. కాన్సన్ట్రేషన్ 2 గంటల 15 నిమిషాలు పిక్చర్ మీద ఉండాలి. కొన్ని 2 నిమిషాలు 220. కానీ ఇక్కడ సంఘం 5 తిరుగుతుంటే ఆయన హావభావాలు చచ్చిపోతుంది. మన మమత్కానికి ఎక్కువ ఎందుకు గుర్తున్నారు అర్థం కాదు. ఎందుకు వచ్చినాయి మీకే అంటే చిన్నప్పుడే విశ్వాస జీవితం లేకుండా ఉంటుంది కదా. అది కట్టెలు మోస్తూ భర్త చదివించింది తీసుకొచ్చి మూట కట్టుకొని వచ్చాడు. ఇచ్చుకొని ఇక్కడి నుంచి పాదాలు పంపించేది. నెలకు ఒక 3 రూపాయలు పంపించేది. అబ్బా, నెలకు 3 రూపాయలు పంపిస్తే 3 రూపాయలని 3 నెలలు వాడు అంటాడు. అంటే రూపాయలు ఎంత జాగ్రత్త పెట్టినవి చూడండి. అందుకనే భారతదేశానికి రాజ్యాంగం రాసినంత గొప్పడయ్యాడు. అది థాట్స్ అలాగ ఉండాలా. మనదంతా రోజుతో పోయే థాట్సే, రేపు ఉపయోగపడే థాట్స్ లేవు. చెట్టేసిన చూస్తే సిగ్గు వచ్చింది నాకు ఒకసారి. ఈ మాడిపండు ఏంటంటే ఆ ముసలోడు వయసులో ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆలోచించాడు. నా మనవాళ్ళు ముని మనవాళ్ళు తింటారా, నేను తినకపోతే ఏంటి అనుకున్నాడు వాడు. అందుకనే తోటేసాడు. ఆ పంట సెలవు పోయాడు, వాళ్ళు లేడు ఇంకా. కానీ తరతరాలుగా మాడి పంట తింటనే ఉన్నాం మనం. కానీ ఆ ముసలోడి కష్టం ఏమైందో ఒక్కడు చెప్పడం. ఈ సంవత్సరం పంటనే బాగా వచ్చింది. ఆ పంట కారణం ఎవడు? పునాది ఎవడు చెప్పరు. అర్థజ్ఞానం ఎక్కడ ఏడ్చిందిలేండి.
అసలు మనిషికి జ్ఞానం ఉందంటే నేను నమ్ముతాను, కోతికని ఉన్నట్టు నమ్ముతాను. మనిషికి జ్ఞానం లేక ప్రియమైన దేవుని పిల్లలు విస్తరించగలము. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చున్న అనుభవ జ్ఞానం విషయంలో యేసుక్రీస్తు గురించి చెప్పరా అంటే ఇంకా ఆ నోటికి దండం పెట్టాలా, ఆ టైర్కి దండం పెట్టాలి. ఎంత అయితే తెలియదండి, పక్కనే బండి ఆగది. ఇంకా అది ఇంకా ఆగదిందండి. ఎక్స్ప్రెస్ అన్నీ తెలిసిన వాటిలో యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటారు? ఆకారంలో ఉన్నటువంటి ఉద్దేశం కాదు కదా. ఆకారం వెనకాత దేవుడు ఆలోచన ఏముందో చెబితే ఆకారానికి ఎందుకు వచ్చిందో సంఘం ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకుంటారు. అది చెప్పాల్సింది. అది మన కొరకు 3 మేకలు కొట్టించుకున్నాడు. 33 మేకలు కొట్టించుకున్నాడు. నీకు 3 కనబడ్డాయి, 30 కనబడ నీకు. అది కొట్టింది 3 కానీ 33 మేకులు దిగున్నాయి ఆయనకి. అది ఇదిగో ఈ మేకు 12 అంగుళాలు. అబ్బా వచ్చాడు ఎక్కగోర శాస్త్రజ్ఞుడు, భూమి నుంచి తీశాడు ఇప్పుడు. ఇంకా అదే మరి 4-6 లాభం పంపించాలి. మరి మేకులు మరి ఇప్పుడు అయ్యా అదే కావాలి తీయాలి, అంతే కదా. ఇది కనపడి చెబుతుంటాం. మనం చెప్పాం మేకులంటే వాడు కొట్టింది కాదురా, నువ్వు మేకువే. 3 మేకుల ప్రసంగంలో మనం ఏం చేసింది తెలుసు దేవుడు చెప్పడం. మేకంటే ఎవరు? మనం. ఇప్పుడు 3:18 ఏముంది? ఫిలిప్పీ మీరు క్రీస్తు శిలువకు శత్రులుగా ఎన్ని మేకులు కొట్టావు? 8 మేకులు కొట్టావు. 8 మేకులు కొట్టావు. వాడు 3 కొట్టాడు. వాడు పాపక్షమాపణ అడిగాడు, ఏడ్చాడు, దైవకుమారు హింస పెట్టారా అని. మనం కొట్టాల్సిందే 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 అంతే. కొట్టనే ఉంటుంది. ఇంకా మామూలుగా దిగదు దేవుడు మనం కొడితే మేము మరి. అది ఆ రేంజ్లో కొడుకుంటాం మనం. ప్రియమైన దేవుని పిల్ల చెప్తున్నాడు సామెతల 21:26 దినమెల్ల ఆశలు పుట్టించుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. ఆశలు ప్రతి క్షణం పుడుతూనే ఉంటాయి. 1 సెకండ్కి 10 లక్షల ఆలోచనలు పుడతాయి అంట. అసలు సెకండే క్యాల్కులేట్ అవ్వదు. 10 లక్షలు పుట్టాయి. ఆ 10 లక్షల్లో నువ్వు ఒకటి తీసుకుంటున్నావు. అలా పట్టుకుంటాం మనం. అది 1,00,000 చేపలు కాలంలో పోతున్నాయి. 1,00,000 చేపలు పట్టుకుంటామండి. నువ్వు చెయ్యి అలా పడితే ఒక్కటే వచ్చింది. అది కూడా చేతిలో చెక్కొచ్చు, జారిపోవచ్చు. కాలంలో 10,000 చేపలు అవునండి. 10,000 చేపలు నీ కంటి ముందు ఉన్నాయి, నీవే. కానీ నువ్వు పట్టుకునే సమయానికి నీ చేతుల్లో ఒకటి ఉంటుందో ఉండదో కూడా గ్యారంటీ లేదు. కనుక తలంపులు కూడా కొన్ని వేల తలంపులు రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ రొటేటిన తలంపుల్లో నువ్వు ఏం పట్టుకుంటావో నీకే తెలియాలి. అసలు పట్టుకున్నావా లేదా? చేప పట్టుకుంటే 5 కిలో చేప దొరికింది. రైట్, ఈ రోజున మా కుటుంబానికి 1/4 కిలో చేప దొరికింది. ఏమో పులుసే, ఇంకా ఏమో పులుసే. అదే పులుసే, ఇంకా పులుసే. అదేంటంటే ఫ్రై హాఫ్ కర్రీ అట్లంటే. ఇంత పెద్ద చేప అయితే ముందే డిసైడ్ చేస్తాడు, హాఫ్ ఫ్రై హాఫ్. అదే ఇంతదైతే పులిసెట్టే లేదు, అడ్జస్ట్మెంట్ చేయకపోతాం అట్లా. అంటే ఇప్పుడు దేవుడు కూడా 10,000 తలంపులతో పంపిస్తుంటే నువ్వు ఒక్కటే పట్టుకుంటే దాని వెయిట్ ఎంత అని అడిగాడు. నీ విశ్వాసం వెయిట్ ఎంత? ఫ్రై అయ్యే అంత, పులుసు పెట్టుకునే అంత. దేవుని పిల్లారు అంటే ఎంత పట్టుకుంటున్నాం మనం దేవుడి మాటని. దినమెల్ల ఆశలు పుట్టుచుండును. అవి ఆగవ ఛాన్స్ లేదు. నీతిమంతుడు అంటే సంఘములో బిడ్డ, సహోదరుడు వెనుక తీయక ఇచ్చుచుండును. ఎవరికి ఇవ్వాలి? యెహోవా తప్పించువాడు దేవుడికి ఇవ్వాలి. నువ్వు నీ ఆశ ఎన్ని పుడుతున్నాయో నీకు లెక్కలేదు. నువ్వు దేవుడికి ఎంత ఇస్తున్నావో కూడా లెక్క ఉండకూడదు. మనం లెక్కేస్తుంటాం. మనం మొన్న అటు పోయిన సుమార్తకి అక్కడ అంత ఖర్చు పెట్టి ఈ లెక్క ఉంటాయి మనకి. అంత చేసాం, ఇంత చేసాం, నా పెళ్ళికి అంత ఖర్చు అయింది, మన అమ్మాయి పుట్టిన హాస్పిటల్లో డాక్టర్కి వాళ్ళ కలిపి ఒక 50,000 అయింది, ఇంటికి వచ్చినాక గ్రాండ్ ఫంక్షన్ చేసిన 70,000 పెట్టి 1,00,000 అయిపోయి అందరూ ఆశ్చర్యపోయారు. లెక్కలు ఉంటాయి మన దగ్గర. మరి దేవుడికి ఏం ఇచ్చావురా? దేవుడి కోసం ఏం చేసావురా? దేవుడి కోసం ఏం ఆలోచించావురా? లెక్కలే.
యెహోవాకు అప్పిచ్చేవాడు తగ్గుదు, ఇచ్చేమమ్మను. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. క్రీస్తుని వెంబడించిన వాడు ఇస్తూనే ఉండాలి. ఏమవ్వాలి? ఏమిస్తే దేవుడికి బాగుంటుంది? ముందుగా మీరు నాకు ఇచ్చి ఏదైనా పొందగలరా? లోక సంబంధంగా ఏమిస్తాం? ఎక్కడో తిరుపతి ఒకనాటి ప్రాంతం పేరు 90 వజ్రాలు వేసాడు మొన్న. 2 years బ్యాక్ 90 వజ్రం, ఒక్కొక్క వజ్రం కాస్ట్ 90 కోట్లు. 90 వజ్రాలు వేసాడు. 99 181 మరి అది ఎన్ని కోట్లు ఎన్ని బిలియన్లో తెలియదు. ఇంకా క్యాల్కులేటర్ పెట్టుకుని కొట్టుకోవాలి. ఇంకా అది అంత ఎలా చేశాడు వాడికి ఎంత వచ్చి ఉండాలి? ఒకవేళ మన దృష్టిలో దశమాగమే అనుకుంటే అది ఎంత వాడు పట్టించుకోవాలి వాడు. ఇచ్చుచుండును. దేవుడికి నువ్వు ఇది కాదు ఇవ్వాల్సింది. దేవుడికి ఏది ఇస్తే ఆనందపడతాడో అది. ఓ చిరునవ్వు ఎంత ఆనందాన్ని ఇచ్చుతాడు, ఒక ప్రేమ చూపు ఎంత ఆనందం ఇచ్చుతాడు, ఒక ఆప్యాయ ఆలింగనం ఎంత ఆనందాన్ని ఇచ్చుతాడు. మనం అప్పుడప్పుడు సోషల్ మీడియా చూస్తుంటాం. మనం భార్యాభర్తలు చిన్న గుడిసెలో కూర్చొని కారపొద్ద కలుపుకొని జోకులు వేసుకుంటూ తింటా ఉన్నారు. కారులో ఒకరు పోకపోతా ఆయా పెట్టబెట్టింది, వీడేమో పెట్టబెట్టిండు. BMW కార్. సంతోషము లేదు, పూరి గుడిసెలో సంతోషం కనబడింది. ఆశ్చర్యం నాకైతే. నవ్వుతున్నారు వాళ్ళిద్దరు తినుకుంటా ఆ గుడిసె పక్కన. వీడు కారులో పోతుంటారు. పిల్లలేమో వాళ్ళ ఒక కిటికీ మొదలుపెట్టి పెట్టింది. ఇక భార్య అయితే పెట్టింది తనక. ఏందిరా ఈ కర్మ అని. వాడైతే భగవంతుడికి పెట్టి వెళ్తాడు. కారు ఏమో చూసారు 1,50,00,000 లోపల సంతోషం లేదు. అక్కడ ఉండటానికి గుడిసే, కానీ అక్కడ ప్రేమ వెలకట్టలేనిది. ఏది బెస్ట్? ఇది వద్దా? ఇది కూడా కావాలి, కానీ అది ఉండాలి. ఎప్పుడు ఆ ప్రేమ దీంట్లో కూడా ఉండాలి. ఏడండి ఏ పాపం చూసినా ఇంకేంటి రామాయణమే. కారులోనూ అదే పద్ధతి, ఇంట్లోనూ అదే పద్ధతి. అంతేగా ఇక స్మార్ట్ ఫోన్ వచ్చినాక ఎవడు రూమ్ వాడితే ఎవడు ఫోన్ వాడితే మాటల్లో అందుతోనే పోతుంటారు. ఇంకా అది స్విగ్గీ వచ్చేటంటే అది వాడు యాక్టివ్ అని కూర్చునేసారు వస్తుంటే. స్విగ్గీ అంటే ఏమనుకుంటున్నారు మీరు నైట్ చూస్తుంటారు కదా, ఆ వాటిలోనే షటర్ పట్టుకొని లేపటం, అప్పటికప్పుడు మసాలా వేసి వండటం, ఏంటో మాట్లాడు అన్నా పనంది అంతే. ఎట్టంటూ వేయటం, పార్సులు మంచి నీట్గా చేయటం, పంపటం. 3 అయినా సరే ఆర్డర్ వస్తుంటాయి. అరే ఇప్పుడు కూడా తింటారా? ఎందుకు తినరు? నిద్ర మత్తుల మీద పాన్ బరాగలేసి చుట్టాలు తాగి ఆ చేతున్న గరిడ తిప్పి ఎంత కమ్మటి వాసన. ప్యాకింగ్ చూసి చెప్పాడు అలా. అంతేనా? ఏమో దేవుడికి ఏమిస్తే ఇష్టపడతాడు. ఆలోచించండి. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. ఏమివ్వాలి మన ఆలోచన బట్టే ఉంటుంది. లాస్ట్ మాట 1 కొరింథీ 8:2. ఒకడు తనకేమైనను తెలియననుకొని ముందుకి తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియో తెలుసుకొనినవాడు కాడు. తనకేమైనను తెలియననుకొని నాకంతా తెలుసు ఉంటే ఉంటే ఇక తెలుసుకునే పని లేదు. కాబట్టి వాడి స్థితి ఎలా ఉంటుంది సార్? ఏమీ తెలుసుకునేవాడు కాదు, 0. అందుకే క్రైస్తవుడు అంటే నిత్య విద్యార్థి. చెప్పేవాడు వినేవాడు కూడా దేవుడికి సమానమే. అంతే. చెప్పేవాడైనా వినేవాడైనా దేవుడికి సమానమే. దేవుడి దృష్టిలో ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. పిల్లలంతే, ఆయనకి పిల్లలు. కనుక ఇప్పుడు చెప్తున్నారు, ప్రతిసారి నేర్చుకునే తలంపే ఉండాలి. మీకు ఒక ప్రసంగం రావాలంటే నైట్ అంతా వాట్ నెక్స్ట్ అని ఆలోచించాలి. రేపు మా పిల్లలకి ఏం చెప్పాలి. అలాంటి తలంపు లేకపోతే జ్ఞానము కుంటుబడుద్ది. జ్ఞానం అనేది బ్రాకెట్లో పెట్టాం. అందుకే మీకు అది చెప్పాలి ఫస్ట్.
నాకు అంతా తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, తెలుసు. ఇక తెలుసుకునే అవసరం లేదు, కుంటుపడిపోద్ది అంతే. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. రజనీకాంత్ గారు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. సినిమా డైలాగ్ కదా మరి, కొరింథీ సంఘంలో మాటే కదా అది. నిన్నగాక మొన్న ఇట్ట అన్నాడు, మరి పౌలు గారు ఎప్పుడో ఇట్ట అన్నాడు. పౌలు గారు ఏమో రజనీకాంత్ కాదాయ, కనబడక వాయ, మనం ఏమి చెప్పకపాయే. సినిమాలో మాత్రం మనం ఎజులేస్తాం. ఈ మాట పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పాడు. అది తెలిసింది గోడంతా, తెలియాల్సింది కొండంతా. ఒక వైబ్రేట్ రావాలి. సినిమా డైలాగులు అట్లా అంతే. సినిమా డైలాగులు కాదమ్మా, సినిమా వాళ్ళు కాపీ చేసుకున్న డైలాగులు బైబిల్లోనివే. ఇలా ఊరు చెప్తారండి, ఓరు సఫరం. అది కనుక జ్ఞానము కుంటుపడకుండా ఉండాలంటే అనునిత్యము నేను విద్యార్థిగానే ఉండాలి అన్న ఆలోచన కలిగిన వాడికి మాత్రమే క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క తత్వాలు మనకి అబ్బుతాయి. లేకపోతే బలుపుతో ఉబ్బుతాయి. అబ్బాలా ఒబ్బాలా నిర్ణయం మందే. ప్రార్థించుకుందాం.